చంపుతా, నన్ను ప్యాకేజ్ అంటే నేను ఊరుకోను, నా వీర మహిళలు ఉన్నారు, నా జన సైనికులు ఉన్నారు. మాకు లేరు? జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు లేరా? మహిళా సైన్యం లేదా? మాకు సైనికులు లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకే ఉన్నారా? రెచ్చగొడతావా? కష్టం వచ్చినప్పుడు నిలబడాలా? ఎస్, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు. కష్టం వచ్చినా నిలబడ్డాడు, నష్టం వచ్చినా నిలబడ్డాడు. 16 మాసాలు జైల్లోకి వెళ్లిన మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. గ్యారంటీ కార్డులు అడిగాడా? గ్యారంటీ కార్డు ఏమండి నన్ను గెలిపిస్తారా అని అడిగాడా? అడగలేదే. ప్రజలు గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది? ఏమంటాడు? మూడు ముక్కల ముఖ్యమంత్రి. మూడు ముళ్ళు గురించి మాట్లాడే హక్కు నీకున్నా? జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విలువలు ఏమిటి? నీ నైతిక విలువలేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటటువంటి నైతికత నీకుందా? నీ అన్న నాగబాబుకుందా? ఏమిటి మీ ఇద్దరు? నాకు అర్థం కాదు. రాష్ట్రంలో యువకుల్ని చెడగొట్టడానికి, సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్నటువంటి అమాయకుల్ని నట్టేట ముంచటానికి పెట్టినటువంటి రాజకీయ పక్షమే తప్ప చంద్రబాబు నాయుడు గారి సంఖ ఎక్కడానికి, చంద్రబాబు నాయుడు గారి వెంట తిరగటానికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపదొచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ సాంప్రదాయేతరంగా, సాంప్రదాయాలు తెలియకోకుండా చెప్పులు తీపించేటి కార్యక్రమం, బూతులు తిట్టే కార్యక్రమం, ఇలాంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనులే మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికో ఓట్లు పొందటానికో మీకు హక్కు ఉందా? అర్హత ఉన్నదా? నేను మనవి చేస్తున్నా. కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ లేదు, అర్హత లేదు. ఏదో మైకి దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే 10 మంది మంత్రులు వచ్చేస్తారు. వాళ్ళకి భయం. మా చంద్రబాబు నాయుడు గారును మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు. మేము భయపడతామా? పిచ్చోళ్ళారా. ప్రతి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం. ప్రతి వాళ్ళు వచ్చి ఠూ అని ఊసిపోతున్నారు. అది విషయం. అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి వాళ్ళు వచ్చి విమర్శించిపోతున్నారంటే మీరు అది బలమని అనుకుంటున్నారో, బలమని ప్రచారం చేసుకుంటున్నారో, మీరు మరింత లోకువైపోయారు. ప్రతివాడు మిమ్మల్ని విమర్శించే దశకు వెళ్లిపోయారు. మీ దగ్గర సరుకు లేదు, మీకు నైతిక విలువలు లేవు, మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు, రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు. ఈ రాష్ట్రంలో మీ వెంట ఉన్న వారిని సక్రమ మార్గంలో పెట్టి అధికారాన్ని పొందాలనేటువంటి తాపత్రయం లేదు. అమ్ముడు పోదామనే తాపత్రయం, ప్యాకేజీ తీసుకోవాలనే తాపత్రయం, ఎవడన్నా ఎదురొస్తే వాడి మీద కుస్తీ పట్టాలనే తాపత్రయం, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టాలనే తాపత్రయం తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇలాంటి చీడ పురుగులకు ఈ తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు. నువ్వు ఎవరితో కలిస్తే వాడు నువ్వు కలిసి నాశనం అయిపోవడం తప్ప మరొక మార్గమే ఉండదు. కలిసి వచ్చినా అంతే, విడివిడిగా వచ్చినా అంతే. జరిగేది నీ ఓటమే. అది గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ కాదు, మళ్ళా సంవత్సరంన్నర తర్వాత అయినా చూడండి, మీరు కలిసి వచ్చినా కూడా ఏమీ చేయలేరు. అసలు కలిసి వస్తారో రారో అసలు నాకు తెలియగడుగుతానండి. ఒక మాట చెప్పండి, బీజేపీ ఎక్కడుంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీతో ఉందా లేదా? బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తున్నారా లేదా? మళ్ళీ అదేమంటే ఏమన్నాడు? చంద్రబాబుతో 1.5 గంటన్నర 2 గంటలు మాట్లాడావు. ఏం మాట్లాడావంటే అంబటి రాంబాబు గారి గురించి 22 నిమిషాలు మాట్లాడాడంట. అదేంటి మినిట్ టు మినిట్ ఏమేమి మాట్లాడింది చెప్పాడు. నా గురించి మాట్లాడాడంట, అమర్నాథ్ గురించి మాట్లాడాడంట. ఏంటి నిజమేనా? ఏదో చెబుతున్నావు, కామెడీ పీస్ కదా, ఏదో అవి మాట్లాడి ఈ మాట అని చెప్పి నువ్వేం మాట్లాడో మాకు తెలుసు. అక్కడ ఏం మాట్లాడుకున్నావో ఏమిటో ఆ నోట వస్తాయి కదా. చంద్రబాబు నాయుడు ఏమైనా తక్కువ కూడా అక్కడ లీకులు ఇచ్చేస్తాడు.
నువ్వేం మాట్లాడుకున్నావో ఏం చేశావో మా అందరికీ తెలుసు. మా గురించి నువ్వేం మాట్లాడలేదు, మాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడిందంతా వేరే వాటి గురించి మాట్లాడావు. అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. మీ బతుకంతా బండారం అంతా బజారున పడుతుంది, తొందర ఏమీ లేదు. ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం మా దురదృష్టం అని కూడా మనం చేస్తున్నాం. రాజకీయాల్లో ఇలాంటి కామెడీ గాళ్ళు వచ్చేసి మాట్లాడి ఏదో సవాళ్లు చేసి జనాన్ని పోగు చేసి కుర్రోళ్ళని పోగు చేసి ఏయో మాట్లాడుతుంటా ఉంటారు. వాళ్ళ గురించి సీనియర్స్గా ఉన్న మేము మాట్లాడాలంటే కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఒక దౌర్భాగ్యమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు. అరే తురే భాషని ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని, మరీ ముఖ్యంగా జనసేనను ఫాలో అవుతున్నటువంటి యువకులు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి మార్గం సరైంది కాదు. మిమ్మల్ని ముంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబుతోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాడు. ఇది ఇవాళ అనుకుంటున్నటువంటి అంశం కాదు. దానికి ఒక మంచి మంచి పేర్లు పెడతారు. వ్యూహం ఎలా ఉంది? బాగుందా? వ్యూహం. చంద్రబాబుతో కలవడానికి, ప్యాకేజీ పొందడానికి వ్యూహమట. దానికి ఒక వ్యూహం అనే ముద్దు పేరు పెట్టాడు. సీట్లు నేను అడగను, సభ సాక్షిగా చెబుతున్నా. సీట్లు అడగవు, ఇది అడుగుతావు. అందరికీ తెలిసినటువంటి అంశం కదా. సీట్లు అడగు. అసలు నేను ఇంకోటి కూడా చెబుతున్నా, రేపు సీట్లు కూడా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు మనుషులే మీ పార్టీలో చేరతారు, వాళ్ళకే నువ్వు టికెట్లు ఇస్తావు. ఇది జరిగేది. నీ దగ్గర మనుషులు ఎక్కడ ఉన్నారు? ఎత్తుక్కుంటున్నావు పోటీ చేయడానికి. మనుషులు లేరు పోటీ చేసే కెపాసిటీ గలవాళ్ళు. వీర సైనికులు, వీర మహిళలు, జన సైనికులు ఉన్న వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఈ నాటకానికి ప్రజలు ఎక్కడా కూడా నీకు మద్దతు ఇవ్వరని, ఇవ్వబోరని, ఇలాంటి పిచ్చి చేష్టలు, పిచ్చి మాటలు మాట్లాడడం వలన నీ స్థాయి మరింతగా తగ్గుతుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఇంకా ఏంటి? నన్నే కాదుగా ఎక్కువ మాట్లాడే వాళ్ళని, నన్ను, అమర్నాథ్ని, రోజా మేడంని మేము ఎక్కువగా మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? మాకు చాలా సరదా. ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. మమ్మల్ని అప్పుడప్పుడు ఈటీవీ, ఏబిఎన్, TV5 మా మీద నెగిటివ్ స్టోరీలు వేస్తాయి. వాళ్ళు అనుకుంటారు మేము ఏదో బాధపడతామని. ఐఎమ్ ఎంజాయింగ్. ఏదో ఒక న్యూస్, ఈదర్ విలన్ ఆ హీరో, మీ దాని మీద నడవని మంచిదే. నెగిటివ్ వార్తలు, పాజిటివ్ వార్తలు నడిస్తే నా ప్రజలకు తెలుసు కదా నేను నెగిటివో కాదో అనేటువంటి విషయం. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాటికి మేమేమి జారిపోయేవాళ్ళం, భయపడేవాళ్ళం. నేను పద్ధతిగా చెప్పవసలా, నేను చాలా ధైర్యవంతుణ్ణి, దేనికి భయపడను అని గుర్తుంచుకోవాలా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యవంతుణ్ణి అని చెప్పాలా? చూసుకోండి, చరిత్ర చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూడండి, లేదా నా చరిత్ర చూడండి. ధైర్యం మా సొత్తో కాదో చెప్తారు. నీలాంటి పిరికి బంధం కాదు. మేము ధైర్యవంతులం. చెప్పుకోవాల్సిన కర్మ మాకు వచ్చింది. అది నువ్వు పిరికివాడివి 15 సార్లు చెబుతావు. సీఎం గారి మీద అదే 3 ముక్కలు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి చదువుతున్నా అంట. అంతకుముందు మాట్లాడు ఒక ఆయన, ఎవరైనా ఎవరండి? పవన్ కళ్యాణ్ అన్న. ఆయన చూసి చదివాడు. చూశారా? ఈయన చూసి చదవడు. ఎందుకంటే బూతులే చదవాల్సిన అవసరం ఉంది. బూతులు మాట్లాడుతున్నాడు. నేను ఇంకోటి కూడా చెబుతున్నా, ధైర్యం అంటే ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ వేరు, ఆ రోజు సోనియా గాంధీ వేరు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రం మెలుగుతున్నప్పుడు, సోనియా గాంధీని కాదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంజనేయుడు ఉందని కుప్పిగంతులు. అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జగన్. ఇప్పుడు చెప్పాడా? మీరు ఇన్ని మీటింగ్లు చూస్తున్నాం కదా, ఎప్పుడైనా ఎక్కడైనా నేను ధైర్యవంతుడని ప్రకటించుకున్నాడా? నిజమైన ధైర్యవంతుడు ప్రకటించుకోడు. నిజమైన ధైర్యవంతుడు ప్రాక్టికల్గా చూపిస్తాడు. పిరికివాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు. ఇది సైకాలజీ. కనుక్కోండి ఎవరినైనా. నీ అంత పిరికివాడు ఈ రాష్ట్రంలో, ఈ రాజకీయాల్లో ఎవడు లేడు. అందువల్లనే బీజేపీనో, సిపిఐనో, సిపిఎంనో
తెలుగుదేశాన్నో అంటకాగాలనే ప్రయత్నం చేసే పిరికివాడివి నువ్వు. సింగిల్గా వెళ్ళలేవు, పిరికివాడివి. పిల్లలు అంటాం, అమ్మో నేను సింగిల్గా వెళ్ళలేను, ఎవరైనా పంపించమ్మా చీకటిగా ఉందని. ఆ బాపత్తు నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సిగ్గుపడాలి నువ్వు. ఒకసారి నీ వీడియోలన్నీ చూసుకుంటే గతమై ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్స్ చూసుకుంటే, నేను ధైర్యవంతుడు అంటాడు, ఒక్కనే వెళ్ళలేనంటాడు. నేను ఆవేశపరుడు కాదు ఆలోచనపరుడు అంటాడు, మధ్య మధ్యలో ఊగిపోతాడు. నేను సంస్కారవంతుడు అంటాడు, బూతులు మాట్లాడతాడు. ఏంది ఎమ్మటే కాంట్రవర్సీస్. ఒక శుద్ధి పద్ది లేదు, ఒక లైను లేదు. ఏదో వచ్చాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు, అప్పుడప్పుడు షూటింగ్ లేని సమయంలో వస్తాడు, తిడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మేము తిడితేనే అమ్మో మమ్మల్ని ఇంతమంది తిట్టారు కాబట్టి మేము బలవని అనుకుంటాడు. ఒక మానసికమైన స్థితి, మనం ఏం చేయగలిగింది లేదు. చేశారా కేసు? పేపర్లో చూసాము, కోర్టులో ఉంది కదా, దాని ప్రకారం నడుస్తుంది. దాని పెద్ద కామెంట్ ఏముంది? ఓకే, ఆయన చెబుతున్నాడు కానీ నేను సింగిల్గా వెళ్ళలేను, ఓట్లు చేల్చునని. కన్ఫర్మ్ ఏముంది? ఆయన చెప్పుకుంటుంది, ఇంకా మనం కూడా నమ్మపోతే అట్టాగా. నమ్మకం లేదా మీకు? మధ్యలో పారిపోతాడేనా? అదేలే, బరువు కుదరపోతాడు, గౌరవం దక్కకపోతేను వెళ్ళిపోతాడు. గౌరవం దక్కితే ఉంటాడు. ఎన్ని సీట్లు అవసరం రా? గౌరవం దక్కకపోతే వెళ్ళిపోతాడు, గౌరవం దక్కితే కలిసి ఉంటాడు అని చెప్పాడు ఆయన. ఇంకా ఓకే.